సో మనం ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మీద మరలా ఈరోజు ఒక 6 స్టాక్స్ తీసుకొని వాటిని అనాలిసిస్ చేసి ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, ఏ విధంగా ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎలా మనం ట్రేడ్ చేయాలనే విషయం మీద మనం పర్ఫెక్ట్గా వీడియోస్ అనాలిసిస్ చేస్తున్నాం. చూడండి, జై కార్ప్ లిమిటెడ్ అనే స్టాక్ని మొట్టమొదటిగా తీసుకుందాం. నిన్నటి రోజున ఫిఫ్త్ డిసెంబర్ కనుక చూడండి, ఇది ఒక మదర్ క్యాండిల్. చూడండి, ఇక్కడ మదర్ క్యాండిల్ ఉంది, తర్వాత ఇన్సైడ్ బార్ తర్వాత చైల్డ్ క్యాండిల్ ఉంది, తర్వాత ఒక లైన్ డ్రా చేద్దాం. తర్వాత చూడండి, ఇది ఒక లైన్, ఇది దాని సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్ గీసాము. తర్వాత ఒక జోన్ తీసుకున్నాము. జోన్ ఇదంతా ఒక జోన్ లెక్కలో పరిగణించేసి జోన్ లెక్క డ్రా చేసి, అర్థమవుతుందా? జోన్ లెక్క పరిగణించేసి ఒక్కసారి ఇది క్రాస్ చేసి మరలా సెకండ్ టైం వచ్చేసి క్రాస్ చేసి రిజెక్ట్ అయింది కనుక ఈ ప్లేస్లో కానీ మనం ఎంట్రీ తీసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసే అవకాశం వచ్చింది. చూడండి, ఎన్ని రూపాయలు అంటే ఎన్ని రూపాయలు ఇక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ దాకా ఎన్ని రూపాయలు ప్రాఫిట్, దాదాపుగా ₹7.80 ప్రాఫిట్ వచ్చింది. ఫ్రెండ్స్, మీరు ప్రాఫిట్ బుక్ చేయండి. మీరు దీంట్లో జాగ్రత్తగా మీరు చూసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసేటువంటి సదవకాశం దీంట్లో ఉంది. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మన ఛానల్ మీరు చూస్తే ఎప్పుడు మీరు ఫాలోఅప్ చేస్తే మీరు ఒక ఇంట్రాడే పర్పస్లో కానీ, పొజిషన్ ట్రేడ్ పర్పస్లో కానీ, స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో కానీ అద్భుతమైన శక్తివంతమైన ప్రాఫిట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా పూణే వాళ్ళ అనే స్టాక్ని చూస్తే దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, దీంట్లో నేనైతే ఎంట్రీ తీసుకునేటువంటి వాడిని కాదు. ఇటువంటి స్టాక్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఇన్సైడ్ బార్ లోపల వచ్చిందా రావట్లేదా అని చూసుకోండి. జోన్ అయితే చూసుకోండి, ఇలా బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకునేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. ఇలా రిజెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే సెకండ్ టైం వచ్చింది చూసారా, మళ్ళీ ఇంకొక ఇన్సైడ్ బార్ ట్రేడింగ్, ఇంకొకటి ఇన్సైడ్ బార్ ఇంకొకటి కూడా ఫామ్ అయిపోయింది. అప్పుడు పర్ఫెక్ట్ ఎంట్రీ అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి వాడిని కాదు, కానీ ఎంట్రీ అయితే అక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా ఒక ఇన్సైడ్ బార్ వచ్చేసింది చూడొచ్చారా, ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ వచ్చింది చూడండి. స్టార్టింగ్ ఇన్సైడ్ బార్ వచ్చింది, దీనికి ఒక జోన్ డ్రా చేస్తే చూడండి. తర్వాత సపోర్ట్ లైన్ అండ్ సపోర్ట్ లైన్ ఒకటి, రెసిస్టెంట్ లైన్ తీసుకోవచ్చు హెడ్జ్ తోటి. ఇదిగో సపోర్ట్ లైను, ఇది ఒక రెసిస్టెంట్ లైన్ డ్రా చేయడం జరిగింది. ఒకసారి క్రాస్ చేసింది చూసారా, ఒక్కసారి క్రాస్ చేసిన వెంటనే ఒకసారి అయితే క్రాస్ చేసి మరలా పైకి పోయి మరి 2 టైమ్స్ క్రాస్ చేసినప్పుడు 100% ఎంట్రీ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే, ఈ ప్లేస్లో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. చూసారా, ఇదంతా కూడా ప్రాఫిట్, ఇదంతా కూడా అద్భుతమైన శక్తివంతమైన ప్రాఫిట్ ఫ్రెండ్స్. తర్వాత పీవీ రైనాక్స్ని చూసుకుందాం. నేనైతే దీంట్లో పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకునేటువంటి అవకాశం దీంట్లో వచ్చింది చూసారా. దీంట్లో కూడా ఇలా ఇన్సైడ్ బార్ వచ్చింది కదా, ఒక లైన్ డ్రా చేద్దాం, ఒక జోన్ ఇక్కడ డ్రా చేసుకుందాం, క్రాస్ చేసింది, మరలా ఆ లెవెల్కి వచ్చింది చూసారా. నేనైతే దీంట్లో అయితే ఎంట్రీ తీసుకునేటువంటి అవకాశమే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇక్కడ ఇన్సైడ్ బార్ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే మాత్రం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకసారి క్రాస్ చేసి మళ్ళీ కూడా అక్కడ ఆ ప్రైజ్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి ఇదంతా ప్రాఫిట్ లాగానే బుక్ చేసేటువంటి వాడిని. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత ఎంట్రీ అనేది సెకండ్ టైం తీసుకోవాలి. జీల్ అనే స్టాక్ని కూడా చూద్దాం. అది కూడా దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇలా పైకి పోయి మళ్ళీ కిందకు వచ్చింది కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? చూడండి, ఇదొక ఎంట్రీ, ఇదొక టెక్నిక్ చూసుకోండి. చూడండి, ఇది ఒక లైన్ డ్రా చేస్తా, ఇదిగో సపోర్ట్ లైన్ ఒక డ్రా చేస్తాను, ఒక జోన్ అబ్జర్వ్ చేస్తాను. చూడండి, ఐడెంటిఫికేషన్ గురించి ఇన్సైడ్ బార్ని గీస్తున్నాను. ఇలా పైకి క్రాస్ చేసింది కదా, పైకి క్రాస్ చేసినప్పుడు ఆ క్రాసింగ్ అనేది నిలబడలేదు.
అలా క్రాస్ చేసి కానీ కిందకు వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదిగో ఎంట్రీ అనేటువంటిది ఇదిగో ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇదంతా ప్రాఫిట్ లాగా బుక్ చేసి ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మన ఛానల్లో ఇంకా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాము. రేపటి దినం గురించి ఇంట్రాడే స్టాక్స్ని అనాలిసిస్ చేస్తున్నాము. చెప్పినటువంటి ఇంట్రాడే స్టాక్స్ని కూడా సాయంత్రానికల్లా కూడా మనము అనాలిసిస్ చేసి మన వీడియోస్ చేస్తున్నాము ఫ్రెండ్స్. ఇదిగో ఇంట్రాడే పర్పస్ మీద, పొజిషనల్ ట్రేడింగ్ పర్పస్ మీద, స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ మీద కూడా మనం వీడియోస్ చేస్తున్నాం కనుక మనం చక్కగా ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనము ఏ విధంగా పొజిషనల్గా ట్రేడ్ తీసుకోవాలి, ఏ విధంగా స్వింగ్ ట్రేడింగ్ చేయాలి, ఏ విధంగా ఇంట్రాడే చేయాలి అనేటువంటి వీడియోస్ని చేస్తున్నాను. అదేవిధంగా అది మీకు ఒక మంచి కమాండ్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ తూచా తప్పకుండా ప్రతిరోజు ఫాలో అవ్వండి, వీడియోస్ని ఫాలో అవ్వండి. ట్యూటోరియల్స్ అంతా కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ట్యూటోరియల్స్ అన్నీ కూడా మీరు తూచా తప్పకుండా ప్రతి వీడియో మీరు చూడండి. అద్భుతంగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునేటువంటి అద్భుతమైన అవకాశం మన దాంట్లో ఉంది. స్టాక్ మార్కెట్ ఎంతో కష్టమైన సబ్జెక్టు, కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మనం కానీ ఫాలోఅప్ చేస్తే మాత్రం మీకు చాలా ఈజీగా ఈ డబ్బులు సంపాదించేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా డబ్బులు రావాలని, ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించుకొని కోటీశ్వరులు కావాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ this video.